నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శ్రీ భవానీ బిల్డింగ్ తాపీ సెంట్రింగ్ వడ్డెరా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగన్న హాజరై సిఐటియు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడే దినాన్ని పురస్కరించుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూలకంటి రంగన్న మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో శ్రీ భవానీ బిల్డింగ్ తాపీ సెంట్రిక్ వడ్డెరా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగన్న హాజరై సిఐటియు ఎర్ర జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేడే దినాన్ని పురస్కరించుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూలకంటి రంగన్న మాట్లాడుతూ శ్రీ భవానీ బిల్డింగ్ తాపీ సెంట్రిక్ వడ్డెరా వర్కర్స్ యూనియన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ అధ్యక్షులు వల్లాల రవి, ఉపాధ్యక్షులు నారోజు సత్యనారాయణచారి, కోశాధికారి కుంచం మైషయ్య, జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు, కోడిరెక్క మల్లయ్య, బెల్లం అయోధ్య వెంకటరాములు, వెంకటయ్య, గుంజ లక్ష్మయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు. మాకు కావాల్సింది బాంబులు కాదు, అన్నం కావాలి. కార్మిక చట్టాలు, నల్ల చట్టాలు రద్దు చేసుకోవాలి, కార్మిక అనుకూల చట్టాలు తీసుకురావాలని ఈ రెండు కార్మిక కర్షక ఐక్యత రద్దు చేసుకోవాలి. కార్మిక వ్యతిరేక చట్టాలు వర్తిల్లాలి. ప్రపంచ శాంతి. యుద్ధం వద్దు, యుద్ధం వద్దు. శాంతి కావాలి. సత్యనారాయణ కొంచెం నువ్వు అడ్డం ఉన్నావు. సత్యనారాయణ వెనక అచ్చకపోతే ఫోటోలో పడుతున్నావు. వెనకకి ఉండాలి. చేస్తున్నటువంటి యుద్ధం, ఈ రెండింటికి వ్యతిరేకంగా మన పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాడాలి. మన బిల్డింగ్ నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా ఏందనంటే ఎప్పుడూ కొంతమంది 50 మందో 100 మంది సోదరులారా, బిల్డింగ్ నిర్మాణ రంగ కార్మికులు మన మిర్యాలగూడలో పెద్ద సంఖ్యలో ఉంటారు. ఈ లేబరు అట్టా మీద ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మేడే సందర్భంగా అందరికీ మంచినీళ్ళు అందించాలనే ఉద్దేశంతో చలివేంద్ర కేంద్రాన్ని యూనియన్ వైపు నుంచి మీరు ఏర్పాటు చేసినందుకు యూనియన్ నాయకత్వాన్ని పేరున అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన కార్మికులు మంచినీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ ఎండాకాలం పోయేంత వరకు ఈ మే నెల మొత్తం కూడా మీరు ఈ మంచినీళ్ళు, ఈ చలివేంద్రం మీరు మెయింటైన్ చేయాలి, అందరికీ అందించాలి. మధ్యలో ఏమాత్రం కూడా ఆపొద్దు. అదేవిధంగా ఇవాళ ప్రపంచ కార్మికుల పోరాట దీక్షా దినం మేడే. అంటే ప్రతి సంవత్సరం కూడా మేడే ఎందుకు జరుపుకుంటాం? మనం జరుపుకోవటమే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న కార్మికులు, శ్రామికులంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మేడే ఉత్సవాలు జరుపుకుంటారు. కారణం ఏంటంటే 1886 సంవత్సరం 140 సంవత్సరాల క్రితం, 140 సంవత్సరాలకు ముందు ప్రపంచంలో ఏ దేశంలో పనిచేసే కార్మికులైనా రోజుకు 14-15 గంటలు పనిచేసేవాళ్ళు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు, సంఘాలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదు. 15 గంటలు పనిచేసినా కూడా కూలి కానీ వేతనాలు కానీ ఇచ్చేవాళ్ళు కాదు.
చాలా అన్యాయంగా కార్మికుల యొక్క శ్రమని దోచుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో అమెరికా దేశంలో చికాగో నగరంలో ఉన్నటువంటి కార్మికులు 40-50 వేల మంది అక్కడ పనిచేసే కార్మికులంతా కూడా మనం ఇన్ని గంటలు పనిచేయలేము, మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి, భార్య పిల్లల్ని చూసుకోలేకపోతున్నాం, దీనికంటే చావటం ముఖ్యం అని చెప్పి వాళ్ళంతా ఏకమై సంఘాన్ని ఏర్పాటు చేసుకొని యజమానులకు నోటీసులు ఇచ్చారు. అయ్యా, మాకు 8 గంటల పని మాత్రమే చేస్తాం, 8 గంటల పని దినం మాకు హక్కు కల్పించాలి, సంఘం పెట్టుకోవడానికి హక్కు కల్పించాలి, మా జీతాలు పెంచాలి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను చెత్తపుట్టలు పడేసి మీరు సంఘాలు పెట్టుకుంటారా బిడ్డ, మేము చెప్పినట్టుగా మీరు వినరా అని చెప్పి మీ సంగతి చూస్తామని చెప్పేసి కార్మికులు శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటం మీద ఊరేగింపు